ఫీజులు చెల్లించలేక విద్యార్థులు చాలా అవసరం పడుతున్నారు. నిరుద్యోగ భృతి అందక యువత కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దీని మీద మీరు ఎలా ముందుకెళ్తున్నారు? కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలలకే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ పూర్తిగా వ్యతిరేకంగా మారిన పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. వేలాది మంది విద్యార్థులు నిరుద్యోగులు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం చూస్తుంటే వారు ఏ విధంగా బాధపడుతున్నారో అని చెప్పేసి అనిపిస్తుంది. తక్షణమే కూటమి ప్రభుత్వం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే విద్యా దీవెన కానీ లేకపోతే నిరుద్యోగ భృతి కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ వెంటనే రిలీజ్ చేసి ఈ విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రధానంగా చూస్తే నిరుద్యోగం పెరిగిపోయింది, యువత ఫీజులు కట్టలేని పరిస్థితులు ఉన్నాయి. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేశారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? మేధావర్గం కూడా మాట నోరు పెట్టలేని పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గం ఎవరు నోరు విప్పని పరిస్థితి. ఎందుకంటే 17 మెడికల్ కాలేజీలు జగన్ గారు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 50%, 75%, 80% పనుల్లో ఉన్నాయి. అవి అందులో 4 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఓపెన్ చేయడం కూడా జరిగింది. మిగతా కాలేజీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తన తాబేదారులకి అమ్మేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎకరం లీజు రూపాయట సంవత్సరానికి, అలా 33 ఏళ్ళు లీజుకి ఇచ్చేస్తారట. ఎంత విచిత్రంగా ఉందో. దీని మీద ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులందరూ కూడా గొంతు విప్పాలి, దీని వెనకాల ఉన్న కుట్రని ఛేదించాలి. ఎందుకంటే మన రాష్ట్ర పిల్లల భవిష్యత్తు ఇది. మెడికల్ కాలేజీలు జగన్ గారు పిల్లలకు ఓట్లు లేకపోయినా సరే పిల్లల భవిష్యత్తు కోసం మెడికల్ కాలేజీలు తెస్తే అవి తన మనుషులకి అమ్మేసుకోవడం ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. చాలా దారుణమైన విషయం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మోసపోనివాడు లేడు. జగన్ గారి ప్రభుత్వంలో పథకం పొందనివాడు లేడు. జగన్ గారి ప్రభుత్వంలో అందరికీ పథకాలు వచ్చినాయి, ప్రతి వాడికి పథకాలు అందినాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మోసపోయినవాడు అందరూ, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ మోసపోయిన వాళ్ళే. చాలా దారుణమైన పరిపాలన. ప్రజలు వంచాడు, మాట ఇచ్చాడు, చేస్తానంటే ప్రజలు నమ్మి ఓట్లేస్తే ఈరోజు మళ్ళీ ప్రజల్ని అట్టడుగు తొక్కే పరిస్థితి ఉంది. కనుక చాలా దారుణమైన పరిస్థితి. క్షమించడాన్ని నేరంగా తప్పుగా భావిస్తూ ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరిచి పథకాలను అమలు చేయాలని నా యొక్క కోరిక. నిజంగా చాలా ఘోరమైన పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నామండి. 10 నెలల కాలంలోనే ప్రజల్లో ఎంత పెద్ద తిరుగుబాటు రావడం రాష్ట్రంలో బహుశా తొలిసారి అనుకుంటాను ఈ ప్రభుత్వం పట్ల. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో పేద పిల్లలందరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో ఏవైతే పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందో తర్వాత గవర్నమెంట్ వచ్చినప్పుడు అది అంత సక్రమంగా జరగలేదు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారులకు రావడం, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆశయాలు సాధించే విధంగా ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, స్కూల్ పోయి చిన్నపిల్ల దగ్గర నుంచి పండు ముసలి వరకు ఏ రకంగా సంక్షేమ పథకాలు ఎందుకు రాష్ట్రం మొత్తం తెలుసండి. కానీ ఏదైతే మొన్న 2024 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ప్రజలకి ఎన్ని హామీలు ఇచ్చింది. ఎందుకంటే అప్పటికే టీడీపీ వాళ్ళు అంటే ఉండేవారు, జగన్ అమలు చేసే పథకాలతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెప్పేసి అన్నవాళ్లే 24లో ప్రవేశపెట్టి మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలు ఇంకా మనం చెప్పలేనటువంటి ఇవన్నీ అమలు చేస్తారన్న దృష్టి వాళ్ళకి ఉండి ఈ రోజు అధికారులకు వచ్చిన తర్వాత ఈరోజు 10 నెలల కాలంలో రెండు బడ్జెట్లు పెట్టి కూడా ఇప్పటి వరకు నిరుద్యోగులు కానీ లేకపోతే అమ్మఒడికి కానీ లేకపోతే మహిళలు కానీ ఎటువంటి సంక్షేమం ఎటువంటి కేటాయింపు లేకపోవడం నిజంగా చాలా దారుణం అండి. ఇప్పుడే కాదు మరి 2014, 19 వరకు కూడా చూసుకున్నా కానీ ఇలాగే ప్రజలకు ఇచ్చిన హామీ ఒకటి కూడా నెరవేర్చకండి ఏ రకంగా ప్రజలు మోసం చేస్తారో మళ్ళీ ఇప్పుడు కూడా ఏ రకంగా మోసం చేస్తున్నారో చూస్తా ఉన్నారు. ప్రత్యేకంగా ఈ రోజు యువతకు సంబంధించి చేస్తామని నిరుద్యోగ భృతి కానివ్వండి, పిల్లలకి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు హాల్ టికెట్ తీసుకోవాల్సిన పిల్లలు ఎవరు కూడా కాలేజీలో యాజమాన్యాలు ఆ ఫీజు లేకపోవడం వల్ల హాల్ టికెట్ ఇవ్వకపోవడం పిల్లలు స్కూల్ మానేసి మళ్ళీ ఇంటికి వస్తా ఉన్నారు. వాళ్ళ మీద ఆ సంఘటన మీద ఈ రోజు మేము తల్లిదండ్రులందరికీ విద్యార్థులందరికీ నిరుద్యోగ యువతలకి అండగా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నిజంగా చాలా దారుణం. ఇప్పుడు ప్రజలు గమనిస్తూ ఉన్నారు జగనన్న పాలనకి ప్రస్తుత పాలనకి డిఫరెన్స్ ఏంటనేది అందరూ గమనిస్తూ ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ వారి ఆశయాలతో వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పేదల అవసరాలు, పేదల కష్టాలు, పేదల ఇబ్బందులు, పేదల చదువు, పేదల వైద్యం, పేదల విద్య ఇవన్నీ కూడా చూసుకుని మరి అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఎక్కువ చెప్పక్కర్లేదు, 2019 వరకు సుమారు 11-12 వైద్య కళాశాలలుంటే ఈ ఒక్క 2000 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే 17 వైద్య కళాశాలలు ఇవ్వటం జరిగింది. 2250 సీట్లు వైద్య సీట్లు పెంచే విధంగా చేస్తే 5 కాలేజీలు ఆల్రెడీ పూర్తి చేస్తే
మిగతా 12 కాలేజీలు 80% అన్ని పూర్తయినా కూడా వాటిని ప్రైవేటు పరం చేసి పేద విద్యార్థుల విద్య మీద కొట్టాలని చూస్తున్న ఈ ప్రభుత్వము నిజంగా అన్యాయం అని చెప్పి తల్లిదండ్రులు అందరూ కూడా అంటున్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. సార్ చెప్పండి సార్, ఇవాళ విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, మానసిక ఒత్తిడితో ఉన్నారు, హాల్ టికెట్లు ఇవ్వమని చెప్తున్నారు, మీరు ఎట్లా చూస్తారు సార్? చాలా ఘోరమైన పరిస్థితి. ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగ యువతి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకునే మా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మరి ఈ కార్యక్రమాలను అమలు చేశారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక రకాలైనటువంటి శుష్క వాగ్దానాలు, అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ఈరోజు పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టింది 5 ఇన్స్టాల్మెంట్స్గా. అలాగే మరి ముఖ్యంగా నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా ఉన్నారు. ఆ 3,000 కూడా ఈరోజు అటకెక్కించే పరిస్థితి. అలాగే మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు ఒకసారి మొదలు పెడితే 5 మెడికల్ కాలేజీలు పూర్తయ్యి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే అవన్నీ కూడా ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. మరి ఆ రకంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని కూడా తిరోధకాలు ఇచ్చింది, వాటి మీద పోరాటమే ఈరోజు యొక్క కార్యక్రమం.